అరుణాచల ప్రాశస్త్యం 3వ భాగం. మరి అలా అడిగిన వెంటనే పునుగు పిల్లి ఏం చేస్తుంది? దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుకుందట. ఎవరికితో? శివుడితో. నా నుంచి మరియు నా వంశం నుంచి వచ్చే అన్ని పునుగు పిల్లులే, వాటి నుంచి వచ్చే సువాసనని నువ్వే స్వీకరించాలి అని అడుగుతుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడు. అప్పటి నుంచి ఆయన తన ఒంటికి పులుగు అద్దుకోవటంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించిపోతూ ఉంటారు. అదండి, అది కొంతవరకు. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నువ్వు ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు. ఒంటి నిండా నగలు వేసుకోవాలి, పాములు ఏమీ ఉండకూడదు, నెత్తిన కిరీటం పెట్టుకోవాలి, పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి. అంతేకాదు, భక్తులు ఎవరైనా నిన్ను కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి అని అడగడం జరిగింది. అందుకు అరుణాచలంలో స్వామివారు నిండుగా దర్శనమిస్తారు.